ఏపీలో ఏం నడుస్తుంది? ఏపీలో ఏం నడుస్తుందంటే స్పెషల్ ఫ్లైట్‌ల హవా నడుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే కుటుంబమే స్పెషల్ ఫ్లైట్‌లు తీసుకున్నారు. ఒక పక్క ఎవరంటే మనకు తెలుసుగా ఏపీని దోచుకున్న చంద్రబాబు నాయుడు కుటుంబము దత్తపుత్రుడి కుటుంబం అనమాట. దత్తపుత్రుడనమాట. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఒక ఫ్లైటు, భువనేశ్వర్‌కి ఒక ఫ్లైటు, బాలకృష్ణకి ఒక ఫ్లైటు, దత్తపుత్రుడికి ఒక ఫ్లైట్, చంద్రబాబు నాయుడుకి ఒక ఫ్లైటు, నారా లోకేష్‌కి ఒక ఫ్లైటు. ఇలా అందరికీ ఫ్లైట్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఒక్కోరు తిరుగుతూ ఉన్నారనమాట. ఇప్పుడు దోచుకున్న డబ్బంతా ఇలా ఫ్లైట్లకు పెట్టి ఇంకా మళ్ళీ అధికారంలోకి ఎలాగైనా అడ్డదిడ్డంగా వచ్చి దోచుకోవాలని చూస్తున్నారు. వీళ్ళందరికీ దత్తపుత్రుడికి ఒక ఫ్లైట్, ఈయన ఫ్లైట్ లేని అసలే ఏపీకి రాడనమాట. ఇంకా చంద్రబాబు నాయుడు ఆయన అంతే, ఫ్లైట్లోనే భోంచేస్తాడు. ఆయన తినేది కూడా అందరూ పేదవాళ్ళు అన్నం తింటే పాపం ఆయన మాత్రము డ్రై ఫ్రూట్స్ అంతా తినే టైప్ అనమాట. ఆయన గోడంబిలు గిడంబిలు తినే టైప్ అనమాట. ఇంకా నారా లోకేష్ అంటావా, ఈయన చంద్రబాబు నాయుడిని మించిన కొడుకు పుట్టాడనమాట. ఇంకా ఆమె భువనేశ్వరికి కూడా ఒక స్పెషల్ ఫ్లైట్, బాలకృష్ణకి ఇప్పుడు హిందూపురం అనంతపురం అంతా తిరుగుతున్నాడు, ఈయనకు కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ అనమాట. ఓబ్బో వీళ్ళంతా కింద నడిచేవాళ్ళు కాదంతా పైన ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు గాల్లో తిరుగుతాడంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబట్టి ఆయనకి ఆ అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు కూడా ఎలక్షన్ టైంలో ఓన్లీ అప్పుడు తన సొంత డబ్బులు పెట్టుకొని, అది కూడా వారం రోజులేమో పెట్టుకున్నారు. కానీ వీళ్ళు ఇలా కాదు, ఈ కుటుంబం అంతా అది కూడా ఇంతకుముందు లేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండడం లేదు. ఓన్లీ ఏపీ మొన్న ఎలక్షన్లు ఈ 2014లో ఏపీలో సీఎం అయినాక బాగా దోచేసుకున్నాడు. అప్పటి నుంచి ఎక్కడ చిన్న వాటికి కూడా 10 కిలోమీటర్లు ఉన్నా కూడా స్పెషల్ ఫ్లైట్లే అన్నమాట చంద్రబాబు నాయుడు కుటుంబానికి. అలా అయిపోయింది, అంత దోచుకున్నారు. ఎంత దోచుకుంటే ఇలా అందరూ కుటుంబము దత్తపుత్రుడితో సహా స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారంటే ప్రజలు అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత దోచుకోంటే ఇలా విర్రవీగుతారో.